తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు, మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు, కోవూరు మండలాధికారి ఇంతా మల్లారెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు, వారి సలహాల మేరకు ఈ రోజున ఈ పత్రికా సమావేశం జరపడం జరుగుతూ ఉంది. నిన్నటి రోజున మా దళితులకి ఒక చీకటి రోజుగా మేము అభివర్ణిస్తున్నాము. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో చేరి నా 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 ఎస్సీ నా ఎస్సీ నా నా ఎస్సీ అంటాడు. మన జిల్లాకి ఎవరైతే ఎంపీగా పోటీ చేయబోతున్నాడు వైఎస్ఆర్సీ పార్టీ నుంచి, నిన్నటి రోజున ఆయన కోవూరు మండలంలోని ఎనమడు గ్రామ పంచాయతీలో ఎన్నికల ప్రచారము మొదలుపెట్టి జరుపుతూ ఎనమడుగు గ్రామ నడిపోతున్నటువంటి మా ఆరాధ దైవము దళితులకి మా దేవుడు అంబేద్కర్ యొక్క విగ్రహానికి చెప్పులతో ఆయనతో ఉన్న నాయకులు మరియు కార్యకర్తలు కనీసము ప్రపంచ మేధావి భారత రత్న విదేశాల్లో విద్యను అభివర్ణించి ఈరోజు కూడా లండన్లో భారతదేశంలో ఒక వ్యక్తి విగ్రహం ఉందంటే అది ఒక అంబేద్కర్ మాత్రమే. అటువంటి మహానీయుడికి చెప్పులతో పూలమాల వేయడం జరిగింది. అక్కడ ముఖ్యమంత్రి గారు నా నా నాయసి అంటాడు. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు మరియు ఎమ్మెల్యే గారు మా దళితుల్ని అవమానిస్తూ, మా దళితుల్ని దగా చేస్తూ ఇక్కడ వ్యవహరిస్తున్నారు. ఇదే కాదు, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో అత్యంతంగా ఎవరు నష్టపోయారంటే అది మా దళితులు మాత్రమే అని మీకు తెలియజేస్తున్నాను. దానికి ఉదాహరణ, ఆ రోజు డాక్టరు సుధాకర్ నుంచి నిన్న మన జరిగిన హత్యలు మొత్తం నెల్లూరులోనే ఎక్కువ జరిగాయి. దీనికి నెల్లూరు నాయకులే కారణం. దళితుల్ని హింసించడంలో, శిరోమండలం చేయడంలో నెల్లూరు జిల్లా ఫస్ట్ ఉంది. అంటే నెల్లూరు జిల్లా నాయకులకి దళితులు అంటే చిన్నచులు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ దళితులు బాగుపడాలి, దళితులు అభివృద్ధి చెందాలి అంటే రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు అధికారంలో రావాలి. అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారు అత్యంత మెజార్టీతో గెలవాలి. దీనికి సంబంధించి దళితులందరూ నిన్న జరిగిన సన్నివేశాన్ని గుర్తించుకొని గమనించి రాబోయే ఎన్నికలలో 24లో వైఎస్ఆర్సీపీ పార్టీకి, వైఎస్ఆర్సీపీ నాయకులకి తగిన బుద్ధి చెప్పాలి. దీన్ని దళితులు ఒక ఛాలెంజ్గా తీసుకొని దళిత గలము వైఎస్ఆర్సీపీ అంతం, దళిత పంతము వైఎస్ఆర్సీపీ అంతం అనే నినాదంతో మన దళితులు హింసిస్తున్నారు. కాబట్టి దళితులందరూ రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి గట్టి బుద్ధి చెప్పాలి. అదేవిధంగా మన ప్రశాంత్ రెడ్డి గారు రాజకీయాల్లో మాట్లాడుతూ చాలా చక్కగా మాట్లాడారు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఏ విధంగా నియోజకవర్గాన్ని మోసం చేశారో ఆయన చాలా స్పష్టంగా మాట్లాడింది. 6 సార్లు నేను పోటీ చేశాను, 6 సార్లు నేను గెలిచాను అన్నటువంటి ఒక రాజకీయ వ్యక్తికి, రాజకీయ వంశధారుడికి ఒక మహిళ ఛాలెంజ్ చేసింది. నన్ను గెలిపించండి, నేను రాజకీయం అంటే ఏదో చూపిస్తాను అని ఒక మహిళ ఛాలెంజ్ చేసింది. ఆ మహిళ ఛాలెంజ్ని మరియు నిన్న జరిగిన సంఘర్షణని మన దళితులందరూ ఛాలెంజ్గా తీసుకుని రాబోయే రోజులలో వైఎస్ఆర్సీని ఓడించాలి. అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారిని అఖండ మీద గెలిపించాలని కోరుకుంటున్నాను. Please subscribe my channel.